పోయినసారి కూడా వ్యవసాయంలో చాలా నష్టపోయాను. ఈసారి అయినా పంట చేతికి వస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. అవును తాత. తాతయ్య, పంట అంతా పోయిందా? అమ్మా, ఈ పంట పోయిందని నేను పోయానని కాదు. రైతు గుండెలో ధైర్యం ఉంటే మట్టి కూడా బంగారం అవుతుందని అవుతుంది. సంవత్సరం అంతా చెమటోడ్చి పెంచిన పంట చేతికి వచ్చే సమయానికి ఆకాశం ఒక్క వర్షంతో కడిగేసింది. ఇలా ప్రతిసారి నష్టపోతూ ఉంటే వ్యవసాయం మానేయొచ్చు కదా? నేను వ్యవసాయం మానేస్తే దేశంలో ఉన్న నీలాంటి నా మనవరాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? రైతు కష్టమే దేశం శ్వాసమ్మా. జై కిసాన్! జై కిసాన్!